కాకినాడ నగరంలోని గల జామియా మసీద్ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం జరుగుతుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కాకినాడలో జరిగిన ఈద్ మిలాదున్ నబీ వేడుకల్లో పాల్గొన్నందుకు జామియా మస్జిద్ వద్దకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విచ్చేయగా మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్, జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ అధ్యక్షులు సయ్యద్ మొయిన్లు ఘన స్వాగతం పలికారు. మస్జిద్ ఆవరణలో మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదినం సందర్భంగా కేక్ ను ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈద్ మిలాదున్ నబీ విశిష్టతను మస్జిద్ కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్లో గల ముస్లింలందరికీ ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ జామియా మస్జిద్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని, ఎంపీ కోట నుండి నిధులను మంజూరు చేసి మస్జిద్ అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదికవి నానియా యూనివర్సిటీ, అప్లైటెడ్ యూజీ, పీజీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి హబీబ్ భాషా, ఇమాం అబ్దుల్ రజాక్ రిజ్వీ, మస్జిద్ కమిటీ సభ్యులు జుబేర్, సలీం, రబానీ, అజీజ్, సిలానీ, రహీం తదితరులు పాల్గొన్నారు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు అడిగిన ఈ మాస్క్ నుంచి 1895లో కట్టారు. 1885లో కట్టిన ఒక హెరిటేజ్ బిల్డింగ్ లాంటిది ఈ మాస్క్. అంత ఒక హోలీ ప్లేస్ ఇది. సో దీన్ని వాళ్ళ మున్సిపల్ వాళ్ళు అడగటం వల్ల దానికి వచ్చే కాంపన్సేషన్ కూడా ఎక్కువ వచ్చేలాగా, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది మొత్తం అందరికీ తెలిసింది. సో దీనికి వచ్చేలాగా, అలాగే కోరిన మేరకు వీళ్ళు కోరలేదు, నేనే చెప్పాను ఎంపీ ల్యాడ్స్ ద్వారా. ఐ హ్యావ్ ద ఫీలింగ్, మీన్స్ నాకు మనసులో అనిపించి దీన్ని కంపల్సరీగా, నేను ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చాను, నన్ను ఎలా ఆదరించారో ఆ మెజారిటీని చూస్తేనే తెలుస్తుంది ముస్లిం సోదరులందరిలో కూడా. సో నేను పుట్టి పెరిగింది అప్పుడు చెప్పాను, నేను పుట్టి పెరిగింది ఏఎంహెచ్ నాజిమ్ నుక్మాన్ సయ్యద్ అని చెప్పి నా ఫ్రెండ్ ఇంట్లోనే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. అది మా హబీబ్ గారికి, మనకి మొయిన్ గారికి తెలుసుది. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో డెఫినెట్లీ నేను మా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఏది ఉపయోగపడద్దు అనేది మా నాయకులు తీసుకొచ్చినప్పుడు 100% అది నేను చేస్తానని చెప్పి మీ అందరికీ. ఈ దేశ యొక్క రాజ్యాంగాన్ని కూడా ఎలాగ మనం చూసుకుంటున్నాం, దానికంటే ముఖ్యంగా మనం ఖురాన్ని కూడా మనం చూసుకుంటున్నాం. ఆ ఖురాన్లో అన్ని విషయాలు పొందుపరచబడ్డాయి. వారసత్వం ఎలా చేసుకోవాలి, భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా మనం ఎలా మెలగాలి, సొసైటీ ఎడలా మనం ఎలా మెలగాలి, అన్ని విషయాలన్నీ ఖురాన్లో పొందుపరచబడ్డాయి. ఖురాన్ అంటే ఒక దైవ గ్రంథం ముస్లిమ్స్ అందరికీ, ప్రజానీకాన్ని అందరికీ అదొక సందేశం ఇచ్చిన పుస్తకం. అలాంటి వ్యక్తి మన ప్రాఫెట్ ముహమ్మద్ యొక్క జన్మదినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటాం. చాలా పర్వదినం. ఆ పర్వదినాన్ని మనం పురస్కరించుకొని మన ఎంపీ గారైన ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా ఇక్కడ రమ్మని కోరడం, ఆయన మా కోరికను మన్నించి ఇక్కడ రావడం, మా మీద ప్రేమతో రావడం జరిగింది. అక్కడ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదినోత్సవాన్ని కూడా మనం కేక్ కట్ చేసి జామియా మస్జిద్లో మీ అందరి సమక్షంలో కట్ చేసుకుంటాం. చాలా సంతోషం సార్. అది మీరు ఇంకొక విషయం ఈ మసీద్ గురించి చెప్పాల్సింది ఏంటంటే, 1885లో అప్పటి బొంబే సేట్స్లు ఉండేవారు ఇక్కడ కాకినాడలో. వాళ్ళు లోకల్ ముస్లిమ్స్ అంతా కలిసి 1885లో ఇది కట్టడం జరిగింది. చూస్తున్నారు మీరు పైన ఎంత ఓల్డ్ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు ఇంతవరకు మున్సిపాలిటీ వారు ఇంతవరకు అడిగారు మాకు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటే వాళ్ళు దాని మీద వచ్చే మన కాంపన్సేషన్ రావాలి మనకి. అది కూడా మీరు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మంచి కాంపన్సేషన్ వచ్చేలా చూడండి. అలాగే మీ యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా మనకి కొన్ని ఫండ్స్ వస్తే దేవుడి దేవల్ల ఈ యొక్క మసీదుని మనం పునర్నిర్మాణం చేసుకోవడానికి ఒక గుంబజు, ఒక మీనార్ రూపంలో ఒక చక్కటి ఐకాన్ బిల్డింగ్ లాగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కొండబాబు గారు కూడా మనకేమో హామీ ఇచ్చున్నారు. తమరు లాంటి వారు కూడా యంగ్ ఎంపీ మీరు, మాకు మీ నుండి కూడా మనం ఇక్కడ మంచి సహాయాన్ని అడుగుతున్నాం సార్. అది మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారని చెప్పేసి దేవుడి ముందు మనం మోకరిల్లి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాం. ఆ సహాయాన్ని మీరు మాకు ఇవ్వండి. ఈ మసీదుని ఒక నిర్మించడానికి మీ సహాయ సహకారాలు మనకు ఎంతో అవసరం సార్.